మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన పీడీ యాక్ట్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ డిమాండ్ చేశారు. గుంటూరు నగరంలోని పొన్నూరు రోడ్లో గల తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. వైసీపీ పాలనలో సామాన్యులకు మాట్లాడే అవకాశం లేకుండా చేశారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో జంగిల్ రాజ్ నడిచిందని ఎద్దేవా చేశారు. గతంలో ఎప్పుడు రాని విధంగా తిరుమల లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసి 235 కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. నాయకులపైన కుటుంబ సభ్యులపైన మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరని అన్నారు. అంబటి రాంబాబు, జోగి రమేష్లు కుట్రపూరితంగా మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టారని అన్నారు. అందుకే వారిద్దరికీ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, ఇకనైనా వారి ప్రవర్తన మార్చుకోవాలని, లేకపోతే ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. 2-3 రోజుల నుండి రాష్ట్రంలో ముఖ్యంగా అంబటి రాంబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడినటువంటి మాటలు, దాని తర్వాత జరిగినటువంటి అనేక అంశాలను రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పులివెందుల శాసనసభ్యుడు జరిగినటువంటి ఘటనల మీద అంబటి రాంబాబు గారికి ఇంటికి వచ్చి పరామర్శించడానికి వచ్చినటువంటి యాత్ర జగన్ గారి జాతరలాగా మార్చుకున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు రాష్ట్ర ప్రజలకు అవసరమైనప్పుడు, రాష్ట్ర ప్రజలకి అధికార పార్టీ తరపున ఎటువంటి అన్యాయం జరిగినా, లేకపోతే రాష్ట్ర హితం కోసం మాట్లాడడానికి యాత్రలు చేసినటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే ప్రజల్ని కలవడానికి అవకాశం లేకుండా పరదాలు కట్టుకొని ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తారో అని చెప్పి భయపడి పరదల చాటున యాత్రలు చేసినటువంటి పరిస్థితులు ఉంటే, ఈరోజు ప్రతిపక్ష హోదా కోల్పోయి ప్రజలు చీకొట్టినా కూడా ఈరోజు ప్రజల్లో యాత్రల పేరుతో ముఖ్యంగా మేము అడుగుతూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఈ సంవత్సరన్నర కాలంలో ప్రజాహితం కోసం ఏదైనా యాత్ర చేశారా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లో లేకపోతే వారికి ఎటువంటి ఇబ్బంది